ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 10, 2023 బ్లవేస్కీ గారు రచించిన ద కీ టు థియోసఫీ అనే గ్రంథంలోని 13th చాప్టర్ ని అశు గారు చదివి వినిపించి వివరిస్తారు. ఇంకా 66 పేజీలు ఉంది మనకి. ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ చాప్టర్ పేరు మిస్కాన్సెప్షన్, అంటే తప్పు అభిప్రాయాలు అబౌట్ ద థియోసాఫికల్ సొసైటీ. థియాసఫీ అండ్ ఎసెటిసిజం. ఎసెటిసిజం అంటే అదే బ్రహ్మచర్యం, సన్యాసం అలాంటివి. ఎంక్వైరీ నేను ఎన్నోసార్లు విన్నాను, ఎందుకంటే మీ రూల్స్ ఏమో చాలా మెంబర్స్ వెజిటేరియన్స్ అని, సెలిబ్రేట్స్ అంటే అదే బ్రహ్మచర్యం వ్రతం అన్నదని, వాళ్ళు రిజిడ్ అంటే స్ట్రిక్ట్గా ఉన్నటువంటి సన్యాసులని. కానీ మీరేమో అది నాకు ఇందాక ఎప్పుడు కూడా ఆ రకం ఏం చెప్పలేదు. కెన్ యూ టెల్ మీ ద ట్రూత్ వన్ ఫర్ ఆల్ అబౌట్ దిస్? దీని విషయంలో సత్యం చెప్తారా అంటే థియోసఫిస్ట్. ద ట్రూత్ ఈస్ దట్ అవర్ రూల్స్ రిక్వైర్ నథింగ్ ఆఫ్ ద కైండ్. అలాంటివేవి మా రూల్స్కి అక్కర్లే, మాకు అలాంటి రూల్స్ ఏమీ లేవు. థియోసాఫికల్ సొసైటీ అన్నది far less require of any of its members that they should be ascetics in any way. అంటే ఆ విధంగా ఏ రకంగానూ ఈ మెంబర్స్ అలా ఉండాలని దివ్యజ్ఞాన సమాజం ఊహించదు. ఇఫ్ యూ కాల్ దట్ asceticism, that they should try and benefit other people and be unselfish in their own lives. అంటే ఒకవేళ వాళ్ళు అలా ఉంటే దే షుడ్ ట్రై అండ్ బెనిఫిట్ అదర్ పీపుల్ అండ్ బి అంటే ఇతరులకు సహాయం చేయడం, నిస్వార్థంగా ఉండడం వాళ్ళ యొక్క జీవితాల్లో, అది ముఖ్యం. ఎంక్వైరర్ బట్ స్టిల్ మెనీ ఆఫ్ యువర్ మెంబర్స్ ఆర్ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. మీ మెంబర్స్ చాలా మంది స్ట్రిక్ట్ గా వెజిటేరియన్స్ అయి ఉన్నారే, మీరు అలా అన్నా సరే. ఓపెన్లీ ఎవో దేర్ ఇంటెన్షన్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్, అంటే వాళ్ళు అన్మ్యారీడ్ గా ఉండడం అన్నదాన్ని ఎక్కువగా ఏవో అంటే ఏవో తీసుకున్నట్టుగా. This too is most often the case with those who take a prominent part in connection with the work of your society. మీ సొసైటీలో ప్రాముఖ్యమైన పార్ట్ తీసుకున్న వాళ్ళందరి కేసులో అలాగే జరిగింది అని అంటే థియోసఫిస్ట్. దట్ ఈస్ ఓన్లీ న్యాచురల్, సహజంగా ఉంది. బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ రియల్లీ ఎర్నెస్ట్ వర్కర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద ఇన్నర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఇందులో రియల్ గా సిన్సియర్ గా వర్కర్స్ ఏమో ఇన్నర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో వాళ్ళ మెంబర్స్, విచ్ ఐ టోల్డ్ యూ అబౌట్ బిఫోర్. దీనికోసం నేను మీకు ముందు చెప్పాను అంటున్నారు. ఓ దెన్ యూ డూ రిక్వైర్ అసెటిక్ ప్రాక్టీసెస్ ఇన్ దట్ ఇన్నర్ సెక్షన్. అయితే ఆ ఇన్నర్ సెక్షన్ కి ఇలాంటి ప్రాక్టీసెస్ అవసరమా? థియోసఫిస్ట్ నో, వీ డు నాట్ రిక్వైర్ ఆర్ ఎంజాయిన్ దెమ్ ఈవెన్ దేర్. అంటే ఎంజాయిన్ అంటే జాయిన్ చేయడం, అలాగే చెయ్యం. But I see that I had better give you an explanation of our views on the subject of asceticism in general. మా ఉద్దేశంలో asceticism ఏమిటి అన్నది నేను ఆ వ్యూస్ చెప్తాను. And then you will understand about vegetarianism and so on. అప్పుడు మీరు అవగాహన చేసుకుంటారు వీటన్ని. వెజిటేరియనిజం ఏమిటి అని. ప్లీజ్ ప్రొసీడ్, దయచేసి చెప్పండి అంటే. As I have already told you, most people who become really earnest students of theosophy and active workers in our society wish to do more than study theoretically the truths we teach. అంటే నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా చాలా మంది ఇందులో చాలా సిన్సియర్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు యాక్టివ్ వర్కర్స్ గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే థియరీ అన్నది చదవడమే కాకుండా మేము చెప్పే సత్యాలని అంటే మోర్ దెన్ స్టడీ వాటిని వాళ్ళు పరిశీలిస్తున్నారు. దే విష్ టు నో ద ట్రూత్ బై దేర్ ఓన్ డైరెక్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఆ సత్యాన్ని వాళ్ళ యొక్క డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తో తెలుసుకోవాలనుకుంటారు. అండ్ దేర్ ఓన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ టు స్టడీ అక్కల్టిజం విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్వైరింగ్ ద విజ్డమ్ అండ్ పవర్ విచ్ దే ఫీల్ దట్ దే నీడ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ అదర్స్. అంటే ఈ అక్కల్టిజం ఇవన్నీ స్టడీ చేయడం వల్ల అటువంటి విజ్డము పవరు ఇతరులకి హెల్ప్ చేయడానికి వస్తుందని, ఎఫెక్చువల్లీ అండ్ జుడిషియస్లీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ అండ్ అట్ హాఫ్ అజార్, అంటే ఎఫెక్టివ్ గాను జుడిషియస్ గాను చేస్తారు.
బ్లైండ్ గా హాఫజాడ్ ఏదో అలా తొందరపాటులో చేయరు. దేర్ ఫోర్ సూనర్ ఆర్ లేటర్ దే జాయిన్ ద ఇన్నర్ సెక్షన్. అందుకని వాళ్ళు స్లోగానో ఫాస్ట్ గానో ఇన్నర్ సెక్షన్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు. అంటే ఇసోట్రిక్ చెప్పాను కదా, ఈఎస్ అని ఉంటుందని. Theosophists, no more they are no more. But the first thing which the members learn there is a true conception of the relation of the body. అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు. అంటే బట్ యూ సెడ్ దట్ ఎస్థెటిక్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ ఆబ్లిగేటరీ. ఈ ఎస్థెటిక్ ప్రాక్టీసెస్ అనేవి తప్పనిసరి అని కావు అని చెప్పారు కదా. ఈవెన్ ఇన్ దట్ ఇన్నర్ సెక్షన్, ఆ ఇన్నర్ సెక్షన్ లో అంటే నో మోర్ దే ఆర్, అంత ఎక్కువగా కాదు. బట్ ద ఫస్ట్ థింగ్ విచ్ ద మెంబర్స్ లెర్న్ దేర్ ఈజ్ ఎ ట్రూ కన్సెప్షన్ ఆఫ్ ద రిలేషన్ ఆఫ్ ద బాడీ. అంటే ఈ శరీరానితో ఉన్నటువంటి సంబంధం ఆర్ ఫిజికల్ షీట్ టు ద ఇన్నర్ ద ట్రూ మ్యాన్. అంటే ఆ ఇన్నర్ షీట్ కి ఉన్న సంబంధం ట్రూ రిలేషన్ చూస్తున్నారు. ట్రూ మ్యాన్ అని. ద రిలేషన్ అండ్ స్పిరిచువల్ మ్యూచువల్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ డిమాన్స్ట్రేటెడ్ టు దెమ్. అంటే వీటికి ఉన్న సంబంధ బాంధవ్యాలు, వాళ్ళ పరస్పర ఇంటరాక్షన్, ఈ రెండింటికి హ్యూమన్ నేచర్ లో అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడుతున్నారు ప్రాక్టికల్ గా. సో దట్ ద మ్యాన్ దే soon become imbued with the supreme importance of the inner man over the outer case or body. అందుకని అవి సుప్రీం ఇంపార్టెన్స్ అన్నది. సో దట్ దే సూన్ బికమ్ ఇంబ్యూడ్ అంటే వాళ్ళ లోపలికి అవి పీల్చుకోబడుతున్నాయి ఎక్కువ ప్రాముఖ్యతతో. ఇన్నర్ మ్యాన్ ఓవర్ ద అవుటర్ కేస్ ఆర్ బాడీ అంటే ఇన్నర్ మ్యాన్ కి ఎక్కువగా అవుటర్ కేస్ కంటే ఆధిపత్యం ఉంటుంది. They are taught that blind, unintelligent asceticism is more folly. బ్లైండ్ గా ఏ తెలివితేటలు లేకుండా ఇవన్నీ asceticism అన్నది చాలా ఈ బ్రహ్మచర్యం అది నియమం పెట్టిన ఆ యోగా అదంతా తప్పు. That such conduct as that of Saint Labro, which I spoke of before, అలాంటి బిహేవియర్ కాండక్ట్ అనేది ఇంతకు ముందు లాబ్రో గారు చెప్పినట్టుగా, ఆర్ దట్ ఆఫ్ ద ఇండియన్ fakirs and jungle ascetics who cut, burn and macerate their bodies in the most cruel and horrible manner. అంటే వాళ్ళ శరీరాలని వాళ్ళు చాలా క్రూయల్ గా హారిబుల్ గా కట్ చేసుకుంటారు. ఈ సింప్లీ సెల్ఫ్ టార్చర్ ఫర్ సెల్ఫిష్ ఎండ్స్. వాళ్ళు అనుకున్నటువంటి స్వార్థపరమైన ఫలితాలకి వాళ్ళు బాధ పెట్టుకుంటారు. టు డెవలప్ విల్ పవర్, ఇచ్ఛాశక్తిని పెంచుకోవడానికి. బట్ ఈస్ పర్ఫెక్ట్లీ యూజ్లెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అసిస్టింగ్ ట్రూ స్పిరిచువల్. ఇదేమో నిజమైనటువంటి స్పిరిచువల్ లేకపోతే థియోసాఫిక్ డెవలప్మెంట్ కి ఏమీ పనికిరాదు. ఎంక్వైరర్, ఐ సీ యూ రిగార్డ్ ఓన్లీ మోరల్ ఎస్థెటిసిజం యాజ్ నెసెసరీ. అయితే మీరు మోరల్ గా ఉన్నటువంటి ఈ అంటే బ్రహ్మచర్యం అన్నది అవసరం అంటున్నారు. ఇట్ ఈస్ యాజ్ ఎ మీన్స్ టు అన్ ఎండ్. అది అంటే దట్ ఎండ్ బీయింగ్ ద పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఇన్నర్ నేచర్ ఆఫ్ మ్యాన్. ఆ ఎండ్ ఏమిటి అంటే పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి సమతుల్యత మా అంతరంగిక మనిషికి. అండ్ ద అటైన్మెంట్ ఆఫ్ కంప్లీట్ మాస్టరీ ఓవర్ ద బాడీ. శరీరం మీద సంపూర్ణమైన మాస్టరీ విత్ ఆల్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్. దాని కోరికలు, దానికి ఉన్న భావావేశాలు అన్నిటి మీద గ్రిప్ అనమాట. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్. అవుటర్ అంటే బాడీ మీద. థియోసఫిస్ట్, జస్ట్ సో, అవును. బట్ దీస్ మీన్స్ మస్ట్ బి యూజ్డ్ ఇంటెలిజెంట్లీ అండ్ వైజ్లీ. ఇవి కూడా చాలా తెలివిగా వాడాలి, నాట్ బ్లైండ్లీ అండ్ ఫూలిష్లీ. లైక్ ఎన్ అథ్లెట్ అంటే ఫూలిష్ గా వాడబడకూడదు. ఎలా అయితే ఒక ఆటగాడు హూ ఈస్ ట్రైనింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ గ్రేట్ కాంటెస్ట్, ఒక పెద్ద పోటీకి శిక్షణ ఇచ్చి దానికని తయారవుతున్నటువంటి ఆటగాడు లాగా. నాట్ లైక్ ద మైజర్ హూ స్టార్వ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఇల్నెస్. అలా పిసినారి తన కోసం కూడా తినకుండా జబ్బులు పాలవుతాడే. దట్ హీ మే గ్రాటిఫై హిస్ ప్యాషన్ ఫర్ గోల్డ్. ఆ విధంగా గోల్డ్ కోసం అంటే తను ఏది తినకుండా అనుభవించకుండా గోల్డ్ సంపాదించాలి అనేటటువంటి పిసినారి అలాంటిది కాదు. థియోసఫిస్ట్, జస్ట్ సో, అవును. బట్ దీస్ మీన్స్ మస్ట్ బి యూజ్డ్ ఇంటెలిజెంట్లీ అండ్ వైజ్లీ, నాట్ బ్లైండ్లీ అండ్ ఫూలిష్లీ అని చెప్పారు థియోసఫిస్ట్. అది తర్వాత ఎంక్వైరీ, ఐ అండర్స్టాండ్ నౌ యువర్ జనరల్ ఐడియా. ఇప్పుడు మీ జనరల్ ఐడియా ఏమిటో నాకు అర్థమైంది.
బట్ లెట్ us see how you apply it in practice. ఇది ఏ విధంగా ప్రాక్టీస్ లోకి తెస్తారో చూస్తారు. హౌ అబౌట్ వెజిటేరియనిజం ఫర్ ఇన్స్టెన్స్? ఉదాహరణగా వెజిటేరియనిజం విషయంలో ఏమంటారు? వన్ ఆఫ్ ద గ్రేట్ జర్మన్ సైంటిస్ట్ హ్యాస్ షోన్ దట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యానిమల్ టిష్యూ, హౌఎవర్ యూ మే కుక్ ఇట్, మీరు ఎలాగ దాన్ని వండినా యానిమల్ టిష్యూ అన్నది ఒక జర్మన్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే స్టిల్ రిటైన్స్ సర్టన్ మార్క్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద యానిమల్ విచ్ ఇట్ బిలాంగ్ టు, విచ్ క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి రికగ్నైజ్డ్. అది ఎలాగ చేసినా సరే ఆ యానిమల్ యొక్క లక్షణాలు దాంట్లో ఉంటాయి. విచ్ క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి రికగ్నైజ్డ్, అవి మనం గుర్తించవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అంతేకాకుండా ఎవ్రీ వన్ నోస్ బై ద టేస్ట్ వాట్ మీట్ హీ ఈజ్ ఈటింగ్. టేస్ట్ వల్ల కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏ జంతువు యొక్క మీట్ తింటున్నారు. We go a step farther, ఇంకా ముందుకు వెళ్దాం, అండ్ ప్రూవ్ దట్ వెన్ ద ఫ్లెష్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ అసిమిలేటెడ్ బై మ్యాన్ యాజ్ ఫుడ్, ఆహారంగా జంతువుల యొక్క మాంసాన్ని తీసుకున్నప్పుడు ఇట్ ఇంపార్ట్స్ టు హిమ్ ఫిజియోలాజికల్లీ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద యానిమల్ ఇట్ కేమ్ ఫ్రమ్. అది ఏ యానిమల్ అంటే ఆ మీట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. Moreover, occult science teaches and proves this to its students by ocular demonstration, shows also that this coarsening or any animalizing effect on man is greatest from the flesh of the larger animals, less for birds and still less for fish and other cold-blooded animals, and least of all when he eats only vegetables. అది అంటే ఇటువంటి ఎఫెక్ట్ ఏమోని పెద్ద యానిమల్స్ వల్ల, తర్వాత చిన్న పక్షులు వాటికి తక్కువ ఉంటుంది, ఇంకా అలాగే ఫిష్, ఇంకా ఏంటంటే వెజిటబుల్స్ అవి తింటే అది చాలా తక్కువ. అంటే వెజిటబుల్స్ కూడా, కానీ ఇది అక్కడ వాటికి పెయిన్ సఫరింగ్ ఉండదు అంత కదా, అంటే కాన్షియస్నెస్ ఎక్కువ పెరగలేదు. దెన్ హీ హ్యాడ్ బెటర్ నాట్ ఈట్ ఎట్ ఆల్. అయితే అతను ఏమి తినకుండా ఉండడం మంచిది. ఇఫ్ హీ కుడ్ లివ్ వితౌట్ ఈటింగ్, అఫ్ కోర్స్ ఇట్ వుడ్. ఆయన తినకుండా బతుకుతుంది మంచిదే. బట్ యాజ్ ద మ్యాటర్ స్టాండ్స్ హీ మస్ట్ ఈట్ టు లివ్. ఆయన బతకాలంటే తినాలి. అండ్ సో వీ అడ్వైజ్ రియల్లీ earnest students to eat such food as will least clog and weigh their brains and bodies and will have the smallest effect in hampering and retarding the development of their intuition, their inner faculties and powers. అది అంటే ఇటువంటి ఫుడ్ తింటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్ వల్ల ఈ ఇన్నర్ ఫ్యాకల్టీస్, ఇంట్యూషన్ ఇవన్నీ కూడాను అడ్డు అయిపోతాయి. అదే వెజిటేరియన్ ఫుడ్ వల్ల ఇవన్నీ కూడా ఆ డెవలప్మెంట్ కి దోహదం చేస్తాయి. కొంతే ఫలితం ఉంటుంది కానీ అలాంటి ఫుడ్ తినమంటున్నాం. దెన్ యూ డు నాట్ అడాప్ట్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ విచ్ వెజిటేరియన్స్ ఇన్ జనరల్ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ యూజింగ్. అయితే వెజిటేరియన్స్ ఏ వాదనలు చేస్తున్నారో మీరు అవన్నీ అడాప్ట్ చేయరా? సర్టన్లీ నాట్. సమ్ ఆఫ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెరీ వీక్. వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ చాలా బలహీనంగా ఉంటాయి. అండ్ ఆఫెన్ బేస్డ్ ఆన్ అసంప్షన్స్ విచ్ ఆర్ క్వైట్ ఫాల్స్. వాళ్ళు చాలా ఫాల్స్ నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మెనీ ఆఫ్ ద థింగ్స్ దే సే ఆర్ క్వైట్ ట్రూ. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా విషయాలు వాళ్ళు చెప్పేవి నిజమే. ఫర్ ప్రిడిస్పోజిషన్ టు డిసీజ్ విచ్ ఈస్ బికమింగ్ సో మార్కెడ్ ఎ ఫీచర్ in our time is very largely due to the eating of meat and especially tinned meats. అది అంటే జబ్బులు అవి ఎక్కువ వస్తుంటాయని, టిన్నెడ్ మీట్ అంటే ఇది స్టోర్డ్ టిన్స్ లో పెట్టింది, దానివల్ల ఇంకాను విచ్ ఇస్ బికమింగ్ సో మార్కెడ్. బట్ ఇట్ వుడ్ టేక్ టూ లాంగ్ టు గో థరోలీ ఇన్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ వెజిటేరియనిజం ఆన్ ఇట్స్ మెరిట్స్. వెజిటేరియనిజం లో ఉన్నటువంటి మెరిట్స్ మీద చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ పాస్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. అంటే ఇది దీనికోసం డిస్కస్ చేస్తే చాలా విషయాలు ఉంటాయి, అందుకని ఇంకొక క్వశ్చన్కి వెళ్ళాం. ఎంక్వైరీ. వన్ క్వశ్చన్ మోర్. వాట్ ఆర్ యువర్ మెంబర్స్ ఆఫ్ ద ఇన్నర్ సెక్షన్ టు డూ విత్ రిగార్డ్ టు దేర్ ఫుడ్ వెన్ దే ఆర్ ఇల్? వాళ్ళు జబ్బు పడినప్పుడు వాళ్ళ ఆహారం విషయం ఏంటి? ఫాలో ద బెస్ట్ ప్రాక్టికల్ అడ్వైస్ దే కెన్ గెట్. అఫ్ కోర్స్ అంటే అప్పుడు ఏ ప్రాక్టికల్ అడ్వైస్ వాళ్ళకి వస్తుందో అది ఫాలో అవ్వాలి. డోంట్ యూ గ్రాస్ప్ యూ యట్ దట్ వీ నెవర్ ఇంపోజ్ ఎనీ హార్డ్ అండ్ ఫాస్ట్ ఆబ్లిగేషన్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఈ విషయంలో వాళ్ళకి
హార్డ్ గా ఫాస్ట్ గా ఉన్నటువంటి తప్పనిసరిగా చేయాల్సినవి కూడా మేము వాళ్ళ మీద విధించట్లేదని మీరు గమనించలేదా? రిమెంబర్ వన్స్ ఫర్ ఆల్ ద ఇన్ ఆల్ సచ్ క్వశ్చన్స్ వీ టేక్ ఎ రేషనల్ అండ్ నెవర్ ఎ ఫెనటికల్. అంటే మేము ఒక రేషనల్ గా ఉన్నదే తీసుకుంటాం. ఫెనటికల్ అంటే షో వర్క్ కోసం అలా కాదు. వ్యూ ఆఫ్ థింగ్స్. ఇఫ్ ఫ్రమ్ ఇల్నెస్ ఆర్ లాంగ్ హ్యాబిట్ ఎ మ్యాన్ కెనాట్ గో వితౌట్ మీట్. అంటే ఆయన యొక్క జబ్బు వల్ల ఒకవేళ మీట్ లేకపోతే ఆయన ఇంకా బతకడు అంటే బై ఆల్ మీన్స్ లెట్ హిమ్ ఈట్ ఇట్. అది తినొచ్చు. ఇట్ ఈస్ నో క్రైమ్. అదేం పెద్ద నేరం కాదు. ఇట్ విల్ ఓన్లీ రిటార్డ్ హిస్ ప్రోగ్రెస్ లిటిల్. ఆయన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నమాట కొంచెం ఆగిపోతుంది అంతే. రిటార్డ్ అంటే అది స్టాప్ అవుతుంది. ఇట్ ఈస్ నో క్రైమ్. ఇట్ విల్ ఓన్లీ రిటార్డ్ హిస్ ప్రోగ్రెస్ లిటిల్. ఫర్ ఆఫ్టర్ ఆల్ ఈస్ సెడ్ and done, the purely bodily actions and functions are of far less importance than what a man thinks and feels. ఒక మనిషి ఆలోచించి ఫీల్ అవుతున్న వాటి కంటే వీటికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. వాట్ డిజైర్స్ హీ ఎంకరేజెస్ ఇన్ హిస్ మైండ్. తన మనసులో ఏ రకమైన కోరికలను ఎంకరేజ్ చేస్తున్నారు వాటి ప్రాముఖ్యత. అండ్ అలౌస్ టు టేక్ రూట్ అండ్ గ్రో దేర్. అవన్నీ కూడాను మూలం తీసుకుని పెరిగిపోతూ ఉంటాయి. అందుకని దానికంటే ఇది తక్కువ ఇంపార్టెన్సే అని చెప్తున్నాడు. దెన్ విత్ రిగార్డ్ టు ద యూస్ ఆఫ్ వైన్ అండ్ స్పిరిట్స్, అంటే